ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్ రవాణి. ఎలా ఉన్నా నాన్న? బాగుంటుందారా హెల్త్? బెటరేనా? అయిపోయింది. ఆ, ప్రగతి బాగుందారా? ఆ, ఆహాహా, ఆ, ఆ. ప్రైజ్ లార్డ్ రా బేబమ్మ. బాగున్నారా? లేచినట్టుంది అప్పుడే అమ్మాయి కవిత. ఆ, ఆహాహా. అందరం వెళ్ళావురా. ఆ, ఆ. అచ్చమ్మ ప్రైజ్ లార్డ్ రా. బాగున్నావురా? ఏంట్రా వాయిస్ డల్ గా ఉన్నట్టుంది? ఆ, రోజులు పడుతున్నావా? అన్న ఇంకేనా పట్టానా మెయిన్ లైన్ చర్చ్ మాత్రం ఇంత జరుగుతుంది. సరే ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మా రక్షకుడా మీకు స్తోత్రం స్తోత్రం. మా కాపరి మీకు స్తోత్రం. యేసు రాజా మీకు వందనాలు. యేసు రాజా మీకు స్తోత్రం. మమ్మల్ని కన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీ కృపను మా ఏడల సమృద్ధిగా ఉంచిన తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఆగస్టు మాసం 15వ తారీఖు మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన బలముతో మీరు మమ్మల్ని నింపుతున్నందుకే స్తోత్రాలు. నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన శక్తిని, నూతనమైన దీవెనలు, నూతనమైన దైవిక జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపుతున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు 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 ప్రభా. మంచి దేవా మీకు స్తోత్రాలు. మా మంచి యేసయ్యా మీకు స్తోత్రం. మా ఎడల మీరు అన్ని మంచి చేయి దేవునిగా ఉన్నందుకే స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మానక నిన్ను స్తుతించబడినట్లుగా మీరు మాకు చూపుచున్న దైవిక కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు యేసయ్యా మీకే వందనాలు. స్థుతులు 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 నాయన. మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకై స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. స్థుతులు స్థుతులు నాయన. స్థుతులు నాయన. మీరు ఇచ్చిన దీర్ఘాయుకై స్తోత్రాలయ్యా. సుఖజీవముతో గడుపు సంవత్సరములను అనుభవింపజేయుచున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. పరిస్థితులన్నిటినీ మాకు అనుకూలంగా మార్చుచున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. మా కుటుంబాలలో మీరు ఉంచిన సంతోషముకై స్తోత్రాలు యేసయ్యా. మా కుటుంబాలలో మీరు ఉంచిన సమాధానముకై స్తోత్రాలయ్యా. మా కుటుంబాలను ఆనందంతో అనుభవింపజేయుచున్నందుకై స్తోత్రాలయ్యా. యేసయ్యా శాపమును పారద్రోలినందుకై స్తోత్రాలయ్యా. దారిద్రతను పారద్రోలినందుకై స్తోత్రాలు నైనా. ఆశీర్వాదమును మా గృహాలలో ఉంచినందుకై స్తోత్రాలు యేసయ్యా. దీర్ఘాయువును మీరు మా గృహాలలో మాకు ఉంచినందుకై స్తోత్రాలు ప్రభా. మా మంచి యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం నైనా. నెమ్మదిని అనుభవింపజేయుచున్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మేలులతో మా హృదయములను తృప్తిపరచుచున్న గొప్ప దేవా మీకు స్తోత్రం స్తోత్రనైనా. యేసయ్యా మీకు వందనాలు. మా ఎడల ప్రభ మీరు మంచి ఈవులను నైనా మేము చేయుచున్న దేవా మీకు స్తోత్రాలు. మేము అనుభవింపజేయుచున్నందుకే స్తోత్రాలయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా మనసులకు నెమ్మదినిస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా.
నైనా యేసయ్య నెమ్మది లేని సమయంలో నెమ్మదినిస్తున్నారు ప్రభా. ఓదార్పు లేని సమయంలో ఓదారుస్తున్నారు ప్రభా. నైనా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య ప్రశాంతతనిస్తున్నారయ్యా, మీకు వందనాలు. నైనా మీ కృపకు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. మా శరీరాలను బలపరుస్తున్నందుకే స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు. మా శరీరాలను ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. మా శరీరాలలో ఉన్న ప్రతి అవయవములను చక్కగా పనిచేయ కృపను దయచేసినందుకే స్తోత్రాలు ప్రభా. ఎంతో మంది ప్రభా అవయవాలు సరిగా పనిచేయక ఎంతో బాధలో ఉంటుండగా ప్రభా యేసయ్య, మీరు మాకైతే ప్రభా యేసయ్య మంచిగా పనిచేయ కృపను దయచేశారయ్యా, నీకు స్తోత్రాలు. నైనా ఏ వేలాది స్థుతులు చెల్లించినా మీ రుణాన్ని తీర్చలేము యేసయ్య. మీరు చూపుచున్న ప్రభా శాశ్వతమైన ప్రేమకై స్తోత్రాలు ప్రభా. మా శరీరాలను వర్ధిల్లింపజేయుచున్నందుకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం నాయనా. మీ కృపలో మమ్మలను కాపాడుతున్నందుకే స్తోత్రాలు. మా దేహములలో మీరు ఇచ్చిన ఆరోగ్యంకే స్తోత్రాలయ్యా. మా ఎముకలలో సత్తువు నుంచిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మీరు చేయుచున్న మంచి కార్యములకే స్తోత్రాలయ్యా. ఏమని వివరించగలము యేసయ్య మీ కృపను ప్రభా, ఏమని వర్ణించగలము యేసయ్య. నాయనా మీరు మా ఎడల చేయుచున్న సకల ఉపకారములకే స్తోత్రాలు. విడువక మా ఎడల మీ కృపను చూపుచున్నందుకే స్తోత్రాలు. కను పాప వలె కాయచున్నందుకే స్తోత్రం నాయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన రీతిగా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారయ్యా. మా శరీరాలు ఈ విధంగా చక్కగా పని చేయుచున్నాయంటే నైనా మీ దైవిక కృప ఎంతగానో మమ్మల్ని కాపాడుతూ ఉన్నదని మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా యేసయ్య. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. పరలోకపు భద్రతను మీరు మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు స్తోత్రం నాయన. పరలోకపు స్వస్థతను ప్రతి నిత్యము మేము అనుభవింప కృపను దయచేస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకపు విశ్వాసతను మీరు మా ఎడల కనపరుచుచున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకపు సన్నిధితో మమ్మల్ని నింపుతున్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్య పరలోకపు మహిమను ధరింపచేసిన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోకపు జ్ఞానముతో మమ్మల్ని నింపుతున్నందుకే స్తోత్రాలు. జ్ఞాన సంబంధమైన మీ వాక్కుల చేత మా జ్ఞానమును అనుభవింపజేయుచున్నందుకే స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మీ ఆశ్చర్య కార్యములను ప్రభా, మీ దక్షిణ హస్తమును, మీ పరిశుద్ధ బాహువును స్వామి మాకు విజయము కలుగు చేయి దిశగా ప్రభా. నైనా ఈ గడ్డు కాలంలో ప్రభా నైనా మాకు విజయం కలుగు చేయి దిశగా మాకు తోడయండి నడిపిస్తున్నందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీ ఆశీర్వాదమే ప్రతి ఒక్కరి పైన నిలిచి ఉండునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం. మీ దైవిక ప్రసన్నత ప్రతి ఒక్కరి పైన నిలచునుగాక మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సియోనులో నుండి మీరు మమ్మల్ని ఆదుకొనుదురుగాక మీకు స్తోత్రం నైనా. మీ నామమును ఉద్ధరించుదురుగాక మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. మా ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. మా గృహములలో క్షేమం ఉండునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్య మా ప్రార్థనలు అంగీకరించబడునుగాక మీకు స్తోత్రాలయ్యా. మా స్తుతి ధూపము ప్రభు ఆగ్రాణింపబడునుగాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. యేసయ్య నైనా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ప్రతి బిడ్డ యొక్క కోరిక సిద్ధింపబడునుగాక మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి ఆలోచనలు సఫలమగునుగాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్య. ఆపత్కాలంలో మీరు మాకు ఉత్తరం ఇచ్చి దేవునిగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధ స్థలం నుండి మీరు మాకు సహాయం చేయి దేవునిగా ఉన్నందుకే స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నైనా మాకు కలిగే శ్రమలన్నిటి నుండి మీరు మమ్మల్ని విడిపిస్తున్నందుకే స్తోత్రం, స్తోత్రం నైనా. మాకు కలుగుతున్న భయముల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకే స్తోత్రాలు యేసయ్యా. మీ సన్నిధి కాంతిని మా పైన బలముగా ప్రకాశింపజేయుచున్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. మీ దయ చేత మమ్మలను హెచ్చించుచున్నందుకే స్తోత్రాలయ్యా. రాజా మీకు వందనాలు ప్రభా. మీ ప్రభావ గౌరవములను మీరు మాకు ధరింపజేసినందుకే స్తోత్రాలయ్యా. మీ దండముతో మమ్మలను ఆదరించుచున్నందుకే స్తోత్రం, స్తోత్రం నైనా. మా నాయన మీకు వందనాలు. ఏ తెగులు మా గుడారములకు సమీపించకుండా, తెగులేమి రాకుండా మీరు మమ్మలను కప్పుతున్నందుకే స్తోత్రం, స్తోత్రాలు యేసయ్యా.
రాజా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రాకపోకలలో మీరు మమ్మలను కాపాడుతున్నందుకే స్తోత్రాలు, స్తోత్రాలు. కలిమియు సంపదతో మీరు మమ్మలను దీవిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. రాజా మీకు స్తోత్రం, స్తోత్రం. దీర్ఘాయువును మీరు మాకు దయచేస్తున్నందుకే స్తోత్రం, స్తోత్రం. మేలులతో మా హృదయములను సంతృప్తిపరచుచున్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్యా నైనా బిడల చేసిన ప్రతి విషయం కష్టార్జితమును అనుభవింపజేయుచున్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం. రక్షణ వస్త్రముతో మమ్మను అలంకరించుచున్నందుకై స్తోత్రాలు యేసయ్యా నైనా. నిత్య నిత్య కాలములో ప్రభా నైనా మీ సమాధానమే మా పైన మా గృహాలలో నిలుచున్నట్లుగా మీరు చూపుచున్న దైవిక కృపకై స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా యేసయ్యా. మీ కృప ద్వారా మీరు మమ్మల్ని రక్షించారయ్యా యేసయ్యా. నేను ఇట్టి ఆనందమును అనుభవింపజేయుచున్న దేవా మీకు స్తోత్రాలు. ఇట్టి సంతోషమును మాకు ప్రతినిత్యము అనుభవింపజేయుచున్న దేవా మీకు స్తోత్రాలు. మీ జీవములో మమ్మలను నివసింపజేయుచున్నందుకు స్తోత్రాలు. మీ జీవమే మా కుటుంబాలలో ఏలుబడి చేయునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మా ఆత్మలు ప్రభ ఆత్మలో మేము వర్ధిల్లుదుము గాక మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. మా ఆత్మలో వర్ధిల్లుదుము గాక, ఆత్మలో వర్ధిల్లుదుము గాక. మీ ఆత్మ ఏలుబడి మాలో పని చేయును గాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయకునిగా ఉండి మాలో ఉండి మీరే మమ్మలను ఏలుబడి చేయుదురు గాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నైనా మీకు వందనాలు ప్రభా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారమై అన్ని విషయములలో ప్రతి కుటుంబం వర్ధిల్లును గాక, ప్రతి బిడ్డ వర్ధిల్లును గాక మీకు స్తోత్రం, స్తోత్రం. రాజా మీకు వందనాలు ప్రభా యేసయ్యా. రాజా మీకు స్తోత్రాలు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని మీరు భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. దుష్టుడు ముట్టకుండా ప్రభా యేసయ్య మీరు మమ్మలను మీ నిబంధనలో కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఇంకెంతమంది అయితే రక్షించబడకుండా ఉన్నారో అటు వారందరూ కూడా యేసయ్య మీ నామములో రక్షించబడుదురు గాక మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. రాజా మీకు వందనాలు. పక్షి రాజు యవనము వలె మా యవనము క్రొత్తదగునట్లుగా ప్రతినిత్యం మేలుతో మా హృదయములను తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనే శక్తినిచ్చారయ్యా మీకు స్తోత్రం. నేను ఇంతకు ముందు చేయలేని గొప్ప కార్యములను మేము చేయుదుముగాక, మేము చూచుదుముగాక. యేసు నామములో ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా మీకు ఏ స్థితులు ప్రభా. నైనా ఇస్సాకు ఏ విధముగా క్రమక్రమంగా అభివృద్ధి పొంది ఉన్నాడో నైనా కరువు కాలంలో కూడా ప్రభ సమృద్ధిగా ప్రభ బిడను మీరు పోషించారేసే, పంటనిచ్చారేసే, నూరంతల పంటనిచ్చారు ప్రభ. అట్టి సమృద్ధి ప్రతి కుటుంబంలో ఏలుబడి చేయును గాక మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ క్రమక్రమంగా వర్ధిల్లుదురు గాక మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు ప్రభ. మీ మహిమను మీ యొక్క ప్రభావ గౌరవములను ప్రతి బిడ్డ ధరించుకొనును గాక మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నైనా నిస్సి బ్లెస్సింగ్ చర్చి నైనా ఆశీర్వాదకరంగా ఉండును గాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. యేసయ్యా ఇప్పుడు ఉన్న జనసంఖ్య కంటే 1000 రెట్లుగా అనేక మంది ప్రజలు ప్రభా నైనా మీ సన్నిధానమునకు నడిపించబడుదురు గాక. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా మీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరు నడిపించబడుదురు గాక. మీ వాక్యపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. యేసయ్య మా చుట్టుప్రక్కల ప్రాంతములు వారు రక్షించబడుదురు గాక మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. మా దేశం రక్షించబడును గాక, మా పరిపాలకులు రక్షించబడుదురు గాక, అధికారులు రక్షించబడుదురు గాక, బంధువులు రక్షించబడుదురు గాక, స్నేహితులు రక్షించబడుదురు గాక, మా గ్రామస్తులు రక్షించబడుదురు గాక. యేసు నామములో ప్రభా మీ రక్షణ కార్యం వారిలో జరుగును గాక మీకు స్తోత్రం నైనా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజా మా మంచి తండ్రి మీకు స్తోత్రాలయ. నీటి కాలువల యోరన నాటబడిన మొక్కలుగా మీరు మమ్మలను చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె మమ్మలను ఎదిగింపజేయుచున్నందుకు స్తోత్రం, స్తోత్రం నైనా. పచ్చిక బయళ్లలో మీరు మమ్మలను పరుండజేయుచున్న దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. శాంతికరమైన జలముల యొద్దకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మా ప్రాణములకు సేద తీర్చుచున్నందుకు స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్యా నైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. రాజా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మాకు సహాయముగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాకు కేడముగా ఉన్నందుకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీ ఆశీర్వాదమును నిశ్చయముగా
మీరు మా ఆశీర్వాదంతో మమ్మల్ని హెచ్చించి దేవునిగా ఉన్నందుకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. మీ మందిరంలో నాటబడి నైనా మీ ఆవరణంలో వర్ధిల్లింపజేసిన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ బాహుబలమే మా కుటుంబాలను బలపరచును గాక మీకు స్తోత్రాలయ్యా. సమృద్ధి గల చోటికి మేము నడిపించబడుదుము గాక మీకు స్తోత్రం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉందురు గాక మీకు స్తోత్రాలు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉందురుగాక మీకు స్తోత్ర. మా దేవుడు ప్రభ మమ్ములను హెచ్చుగా ఉండనట్లుగా ఆనందంతో అభిషేకించునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం. భూమి మీదనున్న సమస్త జనుల కంటే మేము హెచ్చుగా ఉందుముగాక. యేసయ్యా మీకు వందనాలు. అబ్రహాము పొందిన ఆశీర్వాదములన్నీ యేసురాజా మీ ద్వారా మేము ఆశీర్వాదములను అనుభవించుదుముగాక. మా కోరికలు సిద్ధింపబడి మా ఆలోచన యావత్తు సఫల మగునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నాథ మీకు వందనాలు. మీరు మా నోట ఉంచిన మాటలను యేసయ్యా మేమును మా పిల్లలను ప్రభా ఎల్లప్పుడూ నైనా మిమ్మల్ని స్తుతించుదుముగాక మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశీర్వాదకరమైన మాటలను మేము పలుకుదుముగాక మీకు స్తోత్రనైనా. శాపకరమైన మాటలు మా నోట నుండి తొలగిపోవునుగాక యేసయ్యా. మా నోటికి చిక్కము పెట్టబడునుగాక మీకు స్తోత్రనైనా. ఆశీర్వాదపు కరమైన పలుకులే మేము ప్రతినిత్యము పలుకుదుముగాక మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా సంఘ బిడ్డలను ఆశీర్వదించి మా సంఘమును ఆశీర్వదించి నిసి ప్రశ్నించొచ్చిన ఆశీర్వదించి గొప్ప జనముగా చేయుదురుగాక మీకు స్తోత్రం నైనా. యేసయ్య మీ నాయన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభా. నైనా మిమ్మల్ని ప్రేమించి వారి కొరకు ప్రభా ఏదైతే సిద్ధపరిచారో అవి మా కుటుంబాలు అనుభవించునుగాక మీ స్తోత్రం, స్తోత్రం నైనా. నైనా పరలోకపు మహిమ ఐశ్వర్యంలో నుండి బిడ్డలకున్న ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. అప్పులు తీసివేయబడునుగాక. ఆర్థిక వనరులు సమకూర్చబడునుగాక. కొరతలు పూడ్చబడునుగాక. అప్పులు తీర్చబడునుగాక. యేసు నామములో అప్పిచ్చు వారిగా ప్రతి కుటుంబం వర్ధిల్లునుగాక మీకు స్తోత్రం నైనా. యేసయ్యా మీ కృపకై స్తోత్రాలు ప్రభా. మీ బాహుబలమే మా కుటుంబాలకు తక్కువ కాకుండాను గాక మీకు స్తోత్రాలు. యేసయ్య మీరు మా కాపరిగా ఉన్నందుకై స్తోత్రాలు. మాకేమీ తక్కువ కాదన్న ధైర్యముతో విశ్వాసముతో మేము సాగిపోదుము గాక మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు సహాయకుడు అని ప్రభా. మేము దేనికి భయపడమని విశ్వాసంతో మేము పలుకుదుము గాక మీకు స్తోత్రాలు ప్రభా. అటు ధైర్యంతో మేము నింపబడదుముగాక. అటు విశ్వాసంలోనికి మేము నడిపించబడదుముగాక మీకు స్తోత్రాలయ్యా. విశ్వాసంలో మేము అంతకంతకు వర్ధిల్లుదుముగాక మీకు స్తోత్రం నైనా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా విశ్వసించనీయకుండా నీపైన నైనా నమ్మకం పెట్టనీయకుండా చేయుచున్న ప్రతి విధమైన ప్రభ దుష్టుని ఆలోచనలు యేసు నామములో లయమైపోవునుగాక మీకు స్తోత్రాలు. మీరు మాకు తోడయండి. మీరు మమ్మలను గొప్ప చేయ మొదలు పెట్టినందుకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. యేసే ఉన్నతమైన వాటిని మా కుటుంబాలు అనుభవించును గాక. లెక్కకు అందని వాటిని మా కుటుంబాలు అనుభవించును గాక. కొలువలేని నీ గొప్ప ఆశ్చర్య కార్యములను మేము అనుభవించుదుము గాక మీకు స్తోత్రం నైనా. యేసయ్య నైనా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనే వాగ్దానము మా గృహములలో స్థిరపరచబడును గాక మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్య మా కుటుంబాలన్నీ ప్రభ అన్ని విషయములలో సర్వ సమృద్ధి గలవారమై ఉందుముగాక మీకు స్తోత్రం నైనా. మేము అడుగు వాటికంటను ఊహించిన వాటికంటను అత్యధికంగా మీరు మాకు శక్తి గల కార్యములు మా ఎడలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నైనా బిడ్డల చేతుల కష్టార్జితములను అనుభవించుదురుగాక మీకు స్తోత్రం నైనా. కష్టార్జితమును ప్రభ నైనా అనుభవింపనివ్వకుండా చేయుచున్న ప్రతి విధమైన నష్టపరిచే ఆత్మ యేసు నామములో పారిపోవునుగాక, తొలగిపోవునుగాక, కుటుంబాల నుండి దూరం అగునుగాక మీకు స్తోత్రం నైనా. యేసయ్య ప్రతి బిడ్డ అప్పు ఇచ్చి చేయిగా ఉండునుగాక. యేసయ్య అప్పు ఇచ్చి వారిగా ఉందురుగాక, అప్పు చేయకుందురుగాక మీకు స్తోత్రం నైనా. యేసయ్య మీ కృపకై స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మా కొరకై సిద్ధపరచిన వాటిని మేము అనుభవించుదుముగాక మీకు స్తోత్రం నైనా. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉండునుగాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా కొట్లలో ధాన్యము నింపబడునుగాక. మా కొట్లలో ధనము నింపబడునుగాక. నైనా ధనము నింపబడునుగాక మీకు స్తోత్రాలు. యేసయ్య అంధకార స్థలములలో ఉంచబడిన నిధుల చేత
రహస్య స్థలములోని మరుగైన ధనము చేత మా కొట్లు నింపబడును గాక. మీకు స్తోత్రాలయ్యా. ఆయన వాటిని మేము అనుభవించుదుము గాక. మీకు స్తోత్రం 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 యేసయ్యా. అయినా మీరు పొందిన దెబ్బల వలన అయినా బలహీనులైన ప్రతి బిడ్డ బలపరచబడును గాక. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతినిత్యం మేము బలపరచబడుదుము గాక. మీకు స్తోత్రం నైనా. యేసయ్య, మేము తినే ఆహారం దీవించబడును గాక. మేము త్రాగే పానం దీవించబడును గాక. నా మధ్య నుండి రోగములు తొలగింపబడును గాక. మీకు స్తోత్రం నైనా. ఏ తెగులు మా గుడారమునకు సమీపించుకుండును గాక. మహోన్నతుడ, మీ నీడలో మాకు ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకున్న మా గొప్ప దేవునిగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. నైనా వేటకాని ఊరి నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని విడిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మీ రెక్కలతో మమ్మల్ని కప్పుతున్నందుకు స్తోత్రునైనా. మా పాదములకు రాయి తగులుకుండుటకే మమ్మల్ని గూర్చి మీకు దూతలకు ఆజ్ఞాపించిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మా ప్రాణములను కాపాడుతున్నందుకు స్తోత్రునైనా. దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రునైనా. భూమి మీద నుండి మంచి పదార్థములను అనుభవింపజేయుచున్న దేవా, మీకు స్తోత్రునైనా. యేసే, మీరు మమ్మల్ని విడువక ఏ మాత్రమును ఎడబాయక మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మీరు మా పక్షమున ఉన్నందుకు స్తోత్రునైనా. మీరు మా ప్రక్కనే ఉన్నందుకు స్తోత్రం, మాలో ఉన్నందుకు స్తోత్రం. నైనా మీకు వందనాలు, స్తుతులు ప్రభా. నైనా రాజా, మీకు వందనాలు, స్తోత్రం. మాకు కలిగిన అంతటికి క్షేమమునిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభు. మీరు మమ్మల్ని కాపాడు దేవునిగా ఉన్నందుకే స్తోత్రాలయ్యా. నాయన పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను మాకు తగులకుండును గాక. మీకు స్తోత్రం. మా ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. మీకు స్తోత్రాలు. యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. మా దినములను క్షేమముగాను, మా సంవత్సరములను సురక్షితముగా వెళ్ళబుచ్చుతుము గాక. మీకు స్తోత్రం నైనా. యేసయ్యా, మీకు వందనాలు. మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును గాక. మీకు స్తోత్రం నైనా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు ప్రభ. మా సంఘ బిడ్డల కుటుంబాలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఉద్యోగస్తులకు నెమ్మది కలుగును గాక. బిడ్డల ఉద్యోగాలలో నెమ్మది కలుగును గాక. ప్రయాణాలలో క్షేమముండును గాక. యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్ వచ్చును గాక. అభినయ్ గారికి ప్రమోషన్ వచ్చును గాక. యేసు నామములో అతి శీఘ్రముగా బిడ్డకు ప్రమోషన్ వచ్చును గాక. మీకు స్తోత్రునైనా. ఇంకెంతమంది అయితే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో అటు వారందరికీ ప్రమోషన్ వచ్చును గాక. మీకు స్తోత్రునైనా. బిజినెస్ చేయుచున్న బిడ్డలకు ప్రభా యేసయ్యా, నైనా వారి బిజినెస్ లలో ఆశీర్వాదం ఉండును గాక. యేసయ్యా, మీ కృప కలుగును గాక. మార్గములు సరళం చేయబడును గాక. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రునైనా. ఆశీర్వాదకరమైన బిజినెస్ బిడ్డలకు ప్రభా నేను అప్పగింపబడును గాక. నూతనమైన ప్రాజెక్టులు బిడ్డ చేతికి అప్పగింపబడును గాక. మీ కృప నిరంతరం బిడ్డలను ఏలుబడి చేయును గాక. మీకు స్తోత్రునైనా. ప్రతినిత్యము ప్రభా నైనా పని చేసుకుంటున్న బిడలకు ప్రభా, నైనా సిమెంట్ వర్క్ చేసుకుంటున్న బిడలకు ప్రభా, మీ కృప కాపుదల బిడలను ఏలుబడి చేయును గాక. మీ స్తోత్రాలు. వారి పనులలో ఆశీర్వాదం ఉండును గాక. మీకు స్తోత్రునైనా. యేసయ్య, ఉద్యోగం కొరకు ఎదురు చూచుచున్న బిడలకు ప్రభా ఉద్యోగ భాగ్యం వచ్చును గాక. మీకు స్తోత్రునైనా. విజయ్ కుమార్కి మంచి ఉద్యోగం వచ్చును గాక. ఆశీర్వాదకరమైన ఉద్యోగం వచ్చును గాక. మీ స్తోత్రాలునైనా. ఆరమళ్ళ విజయ్కి మంచి ఉద్యోగం వచ్చును గాక. ఆశీర్వాదకరమైన ఉద్యోగం ఆ బిడ్డకు వచ్చును గాక. యేసయ్యా, మీకు స్తోత్రునైనా. మీ కార్యములు సఫలము చేయు దేవునికే మేము స్తుతిస్తున్నాం. యేసయ్యా, మీకు స్తోత్రాలయ. మీరు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు ప్రభా. నైనా మీ కృపకై స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ప్రభా యేసు నామములు ఉద్యోగాలు వచ్చును గాక. మీకు స్తోత్రునైనా. వివాహం జరగాల్సిన బిడలకు వివాహం జరుగును గాక. యేసయ్యా, మీకు వందనాలు. అభినయ్ గారికి సాటి అయిన సహాయం వచ్చును గాక. మీకు స్తోత్రునైనా. విజయ్ కుమార్ కి సాటి అయిన సహాయం వచ్చును గాక. యేసు నామములో బిడలకు ఈ సంవత్సరంలో వివాహం జరుగును గాక. మీ కార్యములు జరుగును గాక. అద్భుత కార్యాలు జరుగును గాక. ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. మీకు స్తోత్రాలు. యవనస్తులైన బిడల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. బిడల ప్రభా మీ కృపలో బలపరచబడుదురు గాక, భద్రపరచబడుదురు గాక.
మీ పనిలో బలమైన సాధనములుగా, మంచి సహకారులుగా వాడబడుదురుగాక మీ స్తోత్రం నాయన. బాలుల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక మీ స్తోత్రాలు. చంటి బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉండునుగాక. వృద్ధులైన వారి చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక మీ స్తోత్రం నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు ఉండునుగాక మీ స్తోత్రం యేసయ్య. నాయన లక్ష్మి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. నాయన బుజ్జి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. నాయనా చిన్నారి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక యేసయ్య. కాన్పు గడియలలో సుఖమైన కాన్పు ఉండునుగాక యేసయ్య. ఎటువంటి ఒత్తిడికి, ఎటువంటి నైనా బలహీనతలకు బిడలపైన అధికారం లేకుండానుగాక మీ స్తోత్రం స్తోత్రం నైనా. యేసయ్య బాలింతల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. తల్లి బిడల చుట్టూ మీ కాపుదల ఉండునుగాక మీ స్తోత్రం. గాయత్రి చుట్టూ మీ కాపుదల ఉండునుగాక. నైనా మధు చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. మీ కృపలో బిడలు తల్లులు బిడలు కాపాడబడుదురుగాక మీ స్తోత్రం నైనా. యేసు రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సంతానలేమి చేత బాధపడుతున్న గౌతమిని దర్శించండి యేసయ్యా. నాయన పూజితాన్ని బట్టి మీకు స్తోత్రం, శిరీషాన్ని బట్టి మీకు స్తోత్రం, కావేరమ్మని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. నైనా మీకు వందనాలు సుఖవేణిని బట్టి మీకు స్తోత్రాలు బిడల గర్భములు తెరవబడును గాక, గర్భములు తెరవబడును గాక. ప్రతి విధమైన లోపములు పోడ్చబడును గాక. మీ కార్యములు జరుగును గాక. నిండు విశ్వాసం వండి ధైర్యంతో బిడలు మిమ్మలను స్థుతించుదురుగాక. మీ కొరకై వేచి ఇందురుగాక మీకు స్తోత్రాలు. మీ కార్యముల కొరకై వేచి ఇందురుగాక. విశ్వాసముతో వాటిని పొందుకొనుదురుగాక మీకు స్తోత్రం నైనా యేసయ్య. బలహీనులైన బిడల బలపరచబడుదురుగాక మీకు స్తోత్రాలు. జేమ్స్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక యేసయ్య. బిడ గుండె చక్కగా పనిచేయును గాక, నరములు చక్కగా పనిచేయును గాక. ఏసునాములు బీపీ షుగర్ కంట్రోల్, ఏసునాములు కంట్రోల్లో ఉండును గాక. రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మీకు వందనాలు స్తుతులు నాయన. జాయ్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. గుండె చక్కగా పనిచేయును గాక, నరములు చక్కగా పనిచేయును గాక. గ్యాస్ ట్రబుల్ నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. మీకు స్తోత్రం నాయన. యేసు రాజా మీకు వందనాలు ప్రభు. పార్క్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. నాయన ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం అనుభవించును గాక. దాన కుమారం గారికి ఆరోగ్యం ఉండును గాక. ఆ బిడ్డకున్న సమస్త విధమైన బలహీనత నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్య మీకు వందనాలు నాయన. రేఖమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. మీరు పొందిన దెబ్బల వల్ల నా బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఉండును గాక. సంపూర్ణ స్వస్థత ఉండును గాక. బిడ్డ దేహంలో ఆరోగ్యం ఉండును గాక. ఎముకలలో సత్తువ నిత్యం ఆ బిడ్డను ఏలుబడి చేయును గాక. నాయన యేసయ్య మీకు వందనాలు. మీ కృప నిరంతరం బిడ్డను ఏలుబడి చేయును గాక. మీకు స్తోత్రాలు. యేసయ్య మీ కృపలో బలపరచబడును గాక. మీ స్తోత్రం నైనా. యేసయ్య నైనా వాణికి మంచి ఆరోగ్యం ఉండును గాక. సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక. సంపూర్ణ శక్తి బలము బిడక కలుగును గాక. మీ స్తోత్రాలు నైనా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా ఊపిరితిత్తులు ముట్టబడును గాక. గొంతు ముట్టబడును గాక. శరీరంలో ఉన్న ప్రతి అవయవము చక్కగా పనిచేయును గాక. ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఏ విధమైన బలహీనతకు బిడపైన అధికారం లేకుండాను గాక. యేసయ్య మీరు పొందిన దెబ్బల వలన సంపూర్ణ స్వస్థతను నీ బిడ్డ అనుభవించును గాక. మీకు స్తోత్రం యేసయ్య. ప్రగతికిస్తున్న మంచి ఆరోగ్యంకే స్తోత్రాలే. ఆ బిడ్డను మీ కృపలో కాపాడుతున్న దేవా గొప్ప తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. మీకు వందనాలు రాజా. మీకు స్తోత్రం నైనా. యేసు ఇంకను బలహీనులైన బిడ్డలకు ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక. మీకు స్తోత్రాలు రాజా. మీకు స్తోత్రం నైనా. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి బిడ యొక్క ఆర్థిక వనరులు సమకూర్చబడును గాక. సమృద్ధి ఉండును గాక. ఐశ్వర్యం వచ్చును గాక. యేసు నామంలో ఐశ్వర్యం వచ్చును గాక. మీకు స్తోత్రం నైనా. మానసిక ఒత్తిడి చేత బాధపడుతున్న బిడలకు ప్రభ మనసుకు నెమ్మది కలుగును గాక. మానసిక ఒత్తిడి యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో మనసుకు ప్రశాంతత కలుగును గాక. మీ స్తోత్రాలు యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆత్మీయంగా మా సంఘ బిడ్డలందరూ యేసు నామములో వర్ధిల్లుదురు గాక. యేసు నామములో ఆత్మీయంగా వర్ధిల్లుదురు గాక. మీకు స్తోత్రాలు రాజా. మీకు వందనాలు ప్రభా. యేసయ్య. వైరస్ వ్యాప్తి యేసు నామములో వైరస్ వ్యాప్తి యేసు నామములో నాశనమైపోవును గాక. మీకు స్తోత్రం. మీ కృప కలుగును గాక. యేసయ్య మీ సమాధానమే మా కుటుంబాలను ఏలుబడి చేయును గాక. మీ స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాదపు నైనా యేసయ్య పలుకులనే పలుకుదము గాక. ఆశీర్వాదమే ఏలుబడి చేయును గాక. మీ స్తోత్రం యేసయ్య. మీ కృపలో ప్రతి బిడ బలపరచబడును గాక. భద్రపరచబడును గాక.
యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దయకై స్తోత్రాలయ్యా. మీ కరుణ కటాక్ష వాత్సల్యతలు మా ఎడల కనపరుచుచున్నందుకే స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకే స్తోత్రాలు. మా స్తుతులపైన సింహాసనాసీనులై ప్రభా మా ప్రార్థనలకు చెవి యొగ్గినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీ కృపలో నైనా బిడ్డలందరినీ కాపాడి బలపరిచి దీవించి ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రేయర్ లో జాయిన్ అయిన బిడ్డలందరికీ యేసయ్య నామములో వందనాలు. అవకాశం ఉన్న వాళ్ళు దయచేసి మీ వీడియోస్ ఆన్ చేయండి, పర్వాలేదు. మేము మిమ్మల్ని చూచుటకు సంతోషిస్తున్నాము. ఈ ఉదయకాలంలో అవకాశం ఉన్నంత వరకు దయచేసి మాకు అన్ని ఫ్యాన్లే కనపడుతున్నాయి ఉదయాన్నే. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. చాలా మందికి చిన్ననాటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆగస్టు 15న స్పోర్ట్స్కి వెళ్ళటాలు, ఆగస్టు 15న డబ్బా బిస్కెట్లు తింటాలు, అందరూ వెళ్ళి లైన్లో నిలబట్టాలు, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక్కొక్కరికి ఇవన్నీ కూడా మనం చూసి వచ్చిన వాళ్ళం, దాటి వచ్చిన వాళ్ళం. అయితే బైబిలు స్వాతంత్రతను గురించి మనతో మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లైవ్ కట్ అవుతా ఉంది. ఒక 1 minute మేబీ వెంటనే ప్రసంగం స్టార్ట్ చేద్దాం. బైబిల్ కూడా చదవటానికి సిద్ధపడదాం. అందరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. అయితే ఈ సమయాన నేను ఒక వచనం చదువుతాను. అయితే రెండో వచనం నుండి 10వ వచనం వరకు బేబీ రాణి ఉందా? బేబీ రాణి చదవండి. 11వ వచనం నుండి 11వ వచనం నేను చదువుతాను. 11వ వచనం నుండి 14వ వచనం వరకు బేబీమ చదవండి. 15వ వచనం అది సపరేట్ గా ఉంది. 15వ వచనం ఎవరు చదువుతారు? శ్రావణి చదువుతావా? 15వ వచనం ఒక్క వచనం. 16వ వచనం నుండి 24వ వచనం వరకు వచనం చదువు. ఆ తర్వాత 25, 26 ఇంకెవరైనా చదువు. రేఖం చదువుతుందా? 25 నుండి 26 చదవండి నాన్న.
సరే, ఓకే, వెరీ గుడ్. నేను మొట్టమొదటి వచనం చదువుతా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా ఓకే, సారీ, ఇంటర్నెట్ కట్ అయినట్టుంది. అప్డేట్ అడుగుతుంది. Yes, 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 yes. Come on, come on, come on. ఓకే, వచ్చినారా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఓకే, వెరీ గుడ్. సరే, ఓకే, మంచిది. ప్రారంభిస్తున్నాను. చదువుకుందాం వాక్యాన్ని. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఓకే, 2వ వచనం నుంచి చదవండి. 2వ వచనం నుంచి చదవండి నాన్న. 2వ వచనం నుంచి చదవండి. ఉమ్.
కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బావుగా పరుగెత్తుచుండితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. మీరు మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ఆమేన్. 11వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, సున్నతి పొందవల్లని నేను ఇంకనూ ప్రకటించుచున్న యెడల ఇప్పటికి గుర్తింపబడని ఎడల ఆ పక్షమున సులువు విషయమైన అభ్యంతరము తీసివేయబడును గనుక మిమ్మును తమ్మును చూచి నేర్చుకుంటాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులైనది ధర్మశాస్త్రము ఇవ్వలేని ప్రేమించుకో మాటలో ఉన్నమై ఉన్నది. ఓకే, 15 ఎవరు చదువుతారు? ఎవరో ఒకరు చదవండి అన్న. 15 క్విక్ చదవండి. 15 వచనం. ఎవరో ఒకరు చదవండి. అయితే మీరు ఒకరినొకడు ఓకే ఎస్ 16 చదవండి అన్న. వచనం. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుండా. ఓకే, వెరీ గుడ్. 18 నుంచి చదవండి అన్న. అచ్చనమ్మ 18 to 18 నుంచి 24 వరకు చదువురా. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమే ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఓకే, 25, 26 రేఖమ్మ చదువు. మైక్ ఆన్ చేయను. రేఖమ్మ చదువుతున్నారా? ఎరా ఓకే, చదవండి అన్న. ఓకే, వెరీ గుడ్.
మంచిది, దేవునికి స్తోత్రం. ఈ ఆగస్టు 15వ తారీఖు 2020న ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బైబిల్లో చాలా స్వాతంత్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మొదటి వచనంలో క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అన్న మాటతో స్టార్ట్ అవుతుంది. ఈ స్వాతంత్రము క్రీస్తు వలన కలిగినది అని చెప్పబడుతుంది. అయితే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, యేసయ్య మనకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యపు క్రిందకి చిక్కుకొనకుడి అని, అదేంటంటే టైటిల్ అన్నమాట, చెప్పి పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 అని వరుసనే ఏం చేసుకొచ్చాడంటే, చాలా మంది స్వతంత్రం లేకుండా దాస్యము కిందకి మరలా ఎలా వెళ్తున్నారో ఇక్కడ వన్ బై వన్ అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. సున్నతి గురించి చెప్తున్నాడు, ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు, ఆ తర్వాత శరీర క్రియల గురించి చెప్తున్నాడు. ఈ విధంగా అన్ని విషయాలు మెన్షన్ చేస్తూ వీటన్నిటి నుండి కూడా స్వాతంత్రం కలగాలి. మనకి స్వాతంత్రం వచ్చి, దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 74వ సంవత్సరం వచ్చింది. అయితే ఇంకా స్వాతంత్రం కలగాల్సినవి, రావాల్సినవి చాలా ఉన్నాయి. మన జీవితంలో ఉండినటువంటి అనేకమైనటువంటి వాటి నుండి మనం విడుదల పొందలేని, బయటపడలేని పరిస్థితులలో మనము ఉన్నాం. అయితే ఈ 5వ అధ్యాయంలో చెప్పబడింది మన జీవితానికి ఇంకా అభ్యసించవలసినది, ధ్యానం చేయవలసినది, అర్థం చేసుకునవలసింది చాలా ఉన్నాయి. 24వ వచనంలో అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. ఆత్మ కార్యాలు, శరీర క్రియలు, ఆత్మలో విడుదల ఉండాలి, శరీరంలో విడుదల ఉండాలి అని చెప్పేసి ఆత్మక్రియలేంటో శరీర క్రియలేంటో చూపిస్తూ ఏం చేస్తున్నాడంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఆత్మక్రియలను గురించి చెప్తూ వస్తూ ఏం చేస్తున్నాడంటే, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి జీవించే వారమైతే క్రమంగా మనం నడుచుకుంటాం. 26వ వచనం, ఒకరినొకరు వివాదమును రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇదన్నా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసేసి చెప్తున్నాడు. ఇలాగూ చాలా విషయాలు, ఇది మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్న విషయాలు. క్రైస్తవులైన వాళ్ళు ఇలాగే జీవించాలా, ఎందుకు ఇలాగే జీవించాలి అనేటువంటి అనేకమైనటువంటి రీజన్స్ కి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక అర్థం లాంటిది అనమాట. సరే, ఈరోజు ఉదయకాలం ప్రసంగం చేయటం కోసమని నేను ఈ ఆగస్టు 15 తారీఖు ఉదయకాలమున నేను మీ మధ్యకు ఒక చిన్న థాట్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. అదేంటంటే, మనము స్వతంత్రులము, కానీ స్వతంత్రులము కాదని అబద్ధము మనతో అబద్ధమాడుతూ వస్తున్నాడు. ఓకే, మరలా చెప్తున్నా, మనము స్వతంత్రులము, మనం విడిపించబడిన వారు, కానీ అపవాది మనల్ని ఎలా మోసం చేస్తున్నాడంటే, మనం ఇంకా స్వతంత్రుడం కాదు, యు ఆర్ నాట్ ఫిట్, యు ఆర్ నాట్ రైట్,
మీరు ఇంకా విడిపించబడలా, అయ్యయ్యో మీరు యోగ్యులు కాదు అనేటువంటి ఒక పిచ్చి ప్రాళన, అంటే ప్రేరేపణ అపవాది మన మైండ్ తో ఏం చేస్తున్నాడు, మన మైండ్ లో ఉంచుతూనే ఉన్నాడు. మనం దాన్ని కంటిన్యూ చేస్తానే ఉన్నాం. మీరు అపవాది చెప్పే అబద్ధమును నమ్మవద్దు. అర్థం కదా? సంవత్సరములు దొరుకుతున్నాయి. ఆగస్టు 15 అనేటువంటిది మన జీవితంలో మనకు తెలిసి కొన్ని పదుల సంఖ్యలో ఆగస్టు 15 నడిచాయి. స్వతంత్రత గురించి ఎంతో కొంత లెటర్లుగా మనం తెలుసుకున్నాం. అయితే ఆత్మ సంబంధమైన ప్రయాణములోనికి వచ్చిన మనకు, ఆత్మ సంబంధమైన యాత్రలో ఉండిన మనకు, మనం ఇంకను అపవాది వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అవుతామంటే అపవాది నేచర్ అది, అపవాది గుణం అది. అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో చెప్పబడింది. అబద్ధము అనేటువంటిది అపవాది యొక్క ఆయుధం. ఒక పర్టిక్యులర్ గా ఒక సంవత్సరము మనం దాటుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనం అపవాది వలన మోసగించబడటం లేదు అని వీలు పడదు. మరలా చెప్తున్నా. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవులు చాలా మంది ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నారు దేవుని. ఉదయకాలమునే కృపాసనం ఎదుగు ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నారు. చేతులు ఎత్తుగానే మన మనసే చెప్తుంటది మనకి, చేతులు దించు నిన్న కాదు నువ్వు గొడవాడింది అనే ఒకలాంటి ఏంటంటే ప్రేరణ. అర్థం కదా? ఒకని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటా ఉంది. అబద్ధము అంటే ఏంటంటే ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా చెప్పటం లేక చూపించటమే అబద్ధం. మరలా చెప్తున్నా, ఇది అర్థం కాదు. అబద్ధము అంటే ఏంటంటే ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా మన మైండ్కి తీసుకురావటం. అపవాది చేసే పని అది. ఇది కొద్దిగా మనం గ్రహించాలి. మన భాషలో చెప్పాలంటే కట్టు కథలు, కల్పనా కథలు సృష్టించటం, కల్పించి మనల్ని ఏంటంటే వేరే దిశకు మళ్లించటం. ఆశీర్వాదాన్ని పొందవలసిన మనలను ఆశీర్వాదం మనకు కాదు అని మనల్ని నమ్మించటం. ఎవరో జీవితంలో జరిగిన సంభవాన్ని మనకే జరిగినట్టుగా, మనదే ఆ పరిస్థితి అన్నట్టుగా మన హృదయంలో బలముగా దుష్టుడు నాడుతున్నాడు. చూసారా? అవి అపవాది యొక్క అబద్ధం అని గుర్తుపెట్టుకోనండి. అపవాది యొక్క అబద్ధమునకు మోసగించబడద్దు, లోబడవద్దు. అపవాది క్రియలను గద్దించండి, అపవాది తంత్రములను ఎదిరించండి అని వాక్యం సెలవిస్తాం. ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఏదోను తోటలో ఆదామవుల ఉదాహరణ. దేవుడు అందమైన సృష్టిని చేసి, ఆ అందమైన సృష్టిలో ఇంకా అందమైన ఏదోను తోటను దేవుడు సృష్టించాడు. సృష్టించి ఏదోను తోటలో
ఆదామవలనే ఇరువురిని, స్త్రీ పురుషులు ఇరువురిని దానిలో పెట్టాడు. పెట్టి వారికి అధికారాన్ని ఇచ్చాడు, ఏలుబడి చేసే శక్తినిచ్చాడు. ఏదోను తోట అంతటికిని, ఏదోను తోటకు సంబంధించిన సరౌండింగ్స్ ఏరియా మొత్తానికి ఆదామవలే సంపూర్ణ అధికారం గలవాళ్ళు, ఏలుబడి చేసే అధికారం కలిగిన వాడు. చాలా చక్కగా పైన సాగుతా ఉంది. అప్పటికి వారికి సందేహం అంటే తెలీదు, అనుమానం అంటే తెలీదు, ఏంటి అపనమ్మకం అంటే తెలీదు, అబద్ధం అంటే తెలీదు. ఇలాంటి కండిషన్ లో వారు ఉండగా సర్పము ద్వారా అపవాది వారిని మోసగించాడు. దేవుడు చెప్పాడు వాళ్ళకి, ఏదో తోటలో వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు, మీరు ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ తినండి, ఒక్కడు మాత్రం తినొద్దు, మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు ఫలములు మాత్రం తినొద్దు. కానీ అపవాది ఏం చేశాడంటే మంచి చెడ్డలను తెలివినిచ్చు చెట్లు ఫలములు మీరు తినవచ్చును, మీరు అది తింటే ఎలా అవుతారు అని అన్నాడంటే మీరు చావనే చావరన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు ఫలములు మీరు తింటే చస్తారు అని చెప్పాడు. సర్పము ద్వారా అపవాది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటో తెలుసునా? వాళ్ళని ప్రేరేపించింది ఏంటో తెలుసునా? మీరు చావనే చావరు, ఆయనేమో చస్తారని చెప్పాడు. ఆ పండు తినొద్దని చెప్పాడు. అపవాదేమో ఈ పండు తినొచ్చు అంటున్నాడు. ఏమండి, చావనే చావరు అని చెప్పాడు. ఇంకా పైగా ఏం చెప్పాడు? మీరు ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం చదివితే మీరు దేవదూతల వలె ఉంటారు. చూసారా? చిన్న అబద్ధం చెప్పాడు అనమాట, చిన్న అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధానికి వీళ్ళు ఏమయ్యారో తెలుసా? వీళ్ళు ఫ్లాట్ అయిపోయారు అనమాట. యాక్చువల్గా మీరు మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడంటే, కీర్తన 8వ కీర్తన 5వ వాక్యం చదివితే దేవుడు తనకంటే కొంచెము తక్కువ వానిగా దేవుడు మానవుణ్ణి చేశాడు. అంటే దేవునికి మానవునికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సేమ్ టు సేమే గాని జిరాక్సీ మానవుడు. దేవుడు ఒరిజినల్ అయితే మానవుడు ఏంటంటే జిరాక్సీ అన్నమాట. జిరాక్సీ అని తెలుసుగా మీకు? డాక్యుమెంట్ మనం ఇంటి నుంచి బయటికి పంపి గవర్నమెంట్ ఆఫీసుకు సబ్మిట్ చేసేటప్పుడు జిరాక్సీ డాక్యుమెంట్ పెట్టుకుంటాం, పంపిస్తాం. ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉంచుకుంటాం. ఇక అలా గుర్తుపెట్టుకోండి మీకు అర్థం అవ్వాలంటే. దేవునికి మానవునికి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే దేవుడు తన పోలిక తన యాస్టి జిరాక్సీని ఏం చేశాడంటే మనకిచ్చాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? ఏమని చెబుతున్నాడు? మీరు ఇంకా అసలు దేవదూతలుగానే అప్డేట్ కాలేదు, ముందు దేవదూతలకు అప్డేట్ అవ్వండి. మీకు ఒక సంగతి తెలుసా? దేవదూతలు దేవుని జిరాక్సీ కాదండి. దేవదూతలు దేవుని కంటే కొంచెము తక్కువైన వారని దేవదూతల గురించి బైబిల్లో చూడలేం. మాటలు అర్థం అవుతుంది నేను అనుకుంటున్నా. మొట్టమొదట ముందు మన మైండ్ లో విడుదల కలగాలి. మన మైండ్ లో మనం దేవదూతల కంటే పై స్థితిలో పైవారింగా దేవుడు మనల్ని రక్షించాడు, విమోచించాడు అనేటువంటి ఒక
స్పష్టత, అవగాహన మనకి రావలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎప్పుడు కలుగుతుందో తెలిసిన అవగాహన పిల్లరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో చదివితే గనక, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమును గూర్చినటువంటి, సత్యమును గూర్చినటువంటి అవగాహన కలిగితే ముందు మన మైండ్ లో స్వాతంత్రం కలుగుతుంది. మనకై మనం ఆలోచన చేయటం మొదలు పెడతాం. ఇప్పుడు ఆదామవ్వలు ఏదోను తోటలో కోల్పోయింది ఏంటంటే, వాళ్ళకై వాళ్ళు ఆలోచన చేయలేని పరిస్థితి. ఇది అబద్ధమా, ఇది నిజమా అన్న క్లారిటీకి రాల, అంటే అన్న ఒక నిర్ధారణ, ఒక స్పష్టతకి వాళ్ళు ఏంటంటే రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. అంటే నాకు అదే ఒకసారి బైబిల్ చదువుతుంటే, దేవుడు ఆదామవ్వలతో దగ్గరగా ఉన్నాడా, దూతలతో దగ్గరగా ఉన్నాడా? ఆదామవ్వలతో నడిచాడా దేవుడు, దూతలతో నడిచాడా? ఆదామవ్వలతో క్లోజ్ గా మాట్లాడినట్టుగా దేవదూతలతో మాట్లాడా? అంటే గనక ఇంకా చెప్పాలంటే వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చాడా, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చాడంటే జస్ట్ వాళ్ళని ఏంటంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీకి వాడుకున్నాడు అంతే. వాళ్ళు ఏంటంటే దేవదూతలు అనేటువంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు పరిచారకులై ఉన్నారు. అది కూడా పరిచారకులైన ఆత్మలై ఉన్నారు. వాళ్ళు అర్థం కాలా? ఆత్మలై ఉన్నారు. కానీ మనమేమో, మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయనతో రిలేషన్ కలిగి ఉండటం కోసం. ఒక మనిషి ఒక పాము రిలేషన్ లో ఉండగలుగుతారా? ఒకవేళ ఉండొచ్చు, ఇప్పుడు సాధ్యపడుతుంది. పిల్లి మనుషులు రిలేషన్ లో ఉంటున్నారు, కుక్కలో మనుషులు రిలేషన్ లో ఉంటున్నారు, చూస్తున్నాం మనం చాలా. కానీ అది అంత హర్షించదగ్గదో, మనుషుడు ఉన్న రిలేషన్ కి అది సమం కాదు. అర్థం కదా? కుక్క ఉన్న చోటే ఉంచుతాం. ఎంత కుక్కను పెంచుకున్నా, ఎంత పిల్లిని పెంచుకున్నా ఏం చేస్తామంటే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. ఒక్కోసారి ముద్దు వచ్చినప్పుడు, మనసు దాని మీదకు పోయినప్పుడు కన్నా ఉన్నా అని చెప్పేసి ప్రేమంతా కూడా వలకు పోసి మాట్లాడతాం. కాసేపు ఉన్న తర్వాత దాన్ని పట్టించుకో. ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. దయచేసి గుర్తించండి, గ్రహించండి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుడు ఈ స్వాతంత్రం క్రీస్తు వలన కలిగిన స్వాతంత్రం. ఈ క్రీస్తు వలన కలిగిన స్వాతంత్రము ఇది మీది కాదు, మీకు సంబంధం లేదు. అసలు మీరు అటువైపు చూడటానికే అర్హులు కాదు, మీరు యోగ్యులు కాదు, మీరు పాపులలో ప్రధాన పాపులు. మీరు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేసి ఉండకూడదు. అందుకే చేయి కాలింది, అందుకే గోరు లేచిపోయింది, చూసావా అందుకే దెబ్బ తగిలింది అనేటువంటి వినికిడి వినపడతా ఉంటది అప్పుడప్పుడు. చాలా మంది చెప్తుంటారు, అయ్యగారు ఇది అదేనేమోనండి, అందుకే డౌట్ వచ్చి ఫోన్ చేశానండి. అదేంటమ్మా చెప్పండి, నాకు అర్థం కాదు, నాకు తెలియదు, నేను మీ లైఫ్ లో లేను, మీ కుటుంబంలో లేను, చెప్పండి అంటే
ఏమోనండి, ప్రతి దానిలో మాకు ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతుందండి. నివారణ ఏమన్నా ఉందండి అని చెప్పేసేసి అడుగుతున్నాను. ఒకటే గుర్తుపెట్టుకునండి, యేసయ్య మనల్ని ఏం చేశాడంటే అన్నిటి నుండి విడుదల కలిగించాడు. మనకై మనం దేవుడు విడుదల కలిగించాడని తెలియక మరలా దాస్యం కిందకి వెళ్ళిపోతుంది. దాస్యం అని కాడి కిందకి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలీల దేవుడు ఐగుప్తు నుంచి విడిపించినప్పటికీ ఇశ్రాయేలీలలో ఆ ఐగుప్తీయుల యొక్క మైండ్ సెట్ ఇంకా ఉంది. దేవుడైతే విడిపించాడు, దేవుడు వాళ్ళని ఆ మైండ్ సెట్ లో నుంచి రిలీజ్ చేశాడు. కానీ వీళ్ళకి ఏం లేదు, విడిపించబడ్డామనేటువంటి స్పృహ గాని అవగాహన గాని ఏంటంటే లేదు. సరే, టైం అయిపోతుంది, నేను ఈ ఉదయకాల సమయాన ముగించబోతున్నాను. నేను చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ఎంతకాలము అపవాది చెప్పే అబద్ధాలు వింటూ మోసగించబడి సందేహంలోను భయములోను దేవుడు అన్యాయము చేస్తున్నట్టుగాను దేవుడు వినకుండా ఉన్నట్టుగాను, ఎప్పుడు వింటావయ్యా నువ్వు అని ఇంకా క్రైస్తవులు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మీకు సంగతి తెలుసా, మీరు ప్రార్థన ఆమేన్ అనేసరికే మీరు జవాబు పొంది ఉన్నారు అని నమ్ముడిని వాక్యం సెలవిస్తారు. ఆమేన్ అని చెప్పేసేసి మనం జవాబు పొందేదాకా వెళ్లకుండానే మన నెత్తి మీద మనమే చేయబెట్టుకున్నట్టుగా ఏంటి అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని అబద్ధము చేత మనల్ని మోసగిస్తుంది. ఆగస్టు 15వ తారీఖు ఉదయకాలం దేవుడు కలిగించు స్వాతంత్రము మీ మనసులకు మీ ఆత్మలకు కలుగునుగాక. దేవుని సముఖమునకు వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి కుట్ర మనస్సాక్షి అంటే దాన్ని ఏమంటారు? కుట్ర మనస్సాక్షి అంటే అంటే దోషులము అనేటువంటి ఒక మనస్సాక్షితో దేవుని సన్నిధానానికి వెళ్ళకండి. అపాత్రులము, అయోగ్యులము ఊహించుకోకండి. అలా మీలో ఊహ స్టార్ట్ అయిన, నెగిటివ్ థాట్ స్టార్ట్ అయిన మరుక్షణాన అపవాది వాడు పనిచేయటం మొదలు పెడతాడు. వాడు మీరు రోడ్డుంటే బాగుండు అని అనుకుంటే మీ మనసులో వాడు హైవే వేసేస్తాడు. అర్థం కదా? చిన్న చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అందరు చెప్పండి, దేవుడు నన్ను స్వతంత్రాలుగా చేశాడు, దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రం క్రీస్తు వలన కలిగిన స్వాతంత్రం. ఆమేన్. అంటే స్వాతంత్రం ఇచ్చాడంటే విచ్చలవిడిగా జీవించటం కోసం కాదు. విచ్చలవిడిగా జీవిస్తే ఏమైంది? ఇప్పుడు లేదండి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు సార్, నేను మద్యం తాగుతాను సార్ అని తాగారు అనుకోండి, లెవర్ కుళ్ళిపోయింది. దేవుడు లెవర్ కుళ్ళిపోతే లైఫ్ షార్ట్ అయిపోతుంది. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు సార్, నేను వ్యసనముల విషయంలో నేను ఎందుకు ఇది చేసుకోవాలి అంటే నీ శరీరాన్ని పాడు చేసుకుంటా ఉంటాం. ఒకరోజు బ్రష్ చేసుకుంటాను, బ్రష్ బొగ్గలో ఉన్న బయటకు వచ్చింది. పాన్పరాకు కిళ్ళి తింటాం మానకుండా దానికి బానిసలు అయిపోతే మీ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. అర్థం కదా? హలో, నేను చెప్పే మాటలు కొద్దిగా ఆలోచన, అందుకోసం చెప్తున్నా. దేవుడు స్వాతంత్రం ఇచ్చింది ఇందుకోసం కాదు, లైఫ్ ను షార్ట్ చేసుకొని జీవితాన్ని ఏంటంటే
మనకై మనం ముగించుకొని నాశనం చేసుకోవటం కోసం దుష్టుడు అలా ప్రేరేపిస్తుంటాడు. దుష్టుడు మనల్ని అలా డైవర్ట్ చేస్తుంటాడు. దుష్టుడి పని ఏంటి తెలిసిన? మనల్ని నాశనం చేసే పని. వాడు మనల్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును పొందనివ్వకుండా చేసే పని. కనుక ఎంతకాలము అపవాది చెప్పే అబద్ధాలకు ఊగొడుతూ ఆమేన్ చెబుతూ హల్లెలూయా చెబుతూ ఏంటి అపవాది చేతులలో ఎంతకాలం మనం మోసగించబడతాం? ఆ స్థితి తెచ్చుకోకండి. దేవుడు స్వాతంత్రం మనకు దయచేశాడు. ముందు స్వాతంత్రం ఎక్కడ కలగాలంటే మైండ్ లో కలగాలి. అర్థం కదా? ఆ తర్వాత మనకు అన్నిట్లో స్వాతంత్రం కలిగింది. ముందు మన మైండ్ ఏంటంటే స్వాతంత్రములోనికి ఇంకా రాలా పూర్ణంగా. కనుక దేవుడు అట్టి కృప దేవుడు దయచేయనుగాక. అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ పోవునుగాక. అపవాది మనల్ని మోసగించటం మానునుగాక. అపవాదికి ఏమాత్రం కూడా మన మైండ్ ఏంటి ఆ సిగ్నల్ ఏంటంటే ఆ సిగ్నల్ రిసీవర్ యేసు నామములో బ్లాక్ అవునుగాక. ఆమేన్. మంచిది. దేవుడి మాటలు మన వినికిడిలో పదిలపరచునుగాక. వీటన్నిటిని గురించిన తెలివి మనకు ఉండాలంటే నీ వాక్యమే సత్యమని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మీ వాక్యమందు వారిని స్థిరపరచుము అన్న వాక్యం ప్రకారమే నీ బిడల మదిలో యేసు నామములో దైవిక తెలివి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. నేను స్వాతంత్రత గురించి మాట్లాడదాం అనుకున్నా ఇంకా, కానీ టైం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పేరు పేరు వరుసన వందనాలు. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఒకసారి ప్రార్థన చేస్తాను. వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేస్తాను. దేవుడిచ్చే స్వాతంత్రమును ఎంజాయ్ చేయండి. దేవుడిచ్చే స్వాతంత్రమును ఎంజాయ్ చేస్తున్నామని శరీరాలను పాడు చేసుకోకండి. ఆమేన్. హల్లెలూయా. అపవాది చేత మోసగించబడకండి. అపవాది ఇంకా మిమ్మల్ని బానిసల్లాగా, పాపానికి దాసుల్లాగా, ఇంకా అపవిత్రులాగా, అయోగ్యుల్లాగా, కుంటోళ్ళులాగా, గుడ్డోళ్ళులాగా, నడవలేని వాళ్ళలాగా మిమ్మల్ని వాడు ట్రీట్ చేస్తూ ఉంటాడు. మీకు వేరే పిక్చర్, మీ గురించి మీకు అద్దంలో వేరే విధంగా చూపిస్తుంటాడు. అందుకే మనము అద్దంలో చూసేటప్పుడు మన స్థానంలో క్రీస్తు కనపడుతుండాలంట. అర్థం కదా? ఆయన వలె మనం ప్రతిబింబిస్తూ ఉండాలి. బైబిల్ అదే చెప్పింది. ఇంతకుముందు నేను చెప్పాను, అందుకే నేను ఇంకా వెళ్ళలేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి చదివి వినిపించాను. కనుక దేవుడు అట్టి రీతిగా మీకు సహాయం చేయునుగా. టైం అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. లైవ్ లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. అందరు కంట్లు మూసుకొని యేసయ్యా మీకు స్తోత్రం. ఆగస్టు 15వ తారీఖు ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నైనా ఈ యొక్క అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా యేసు నామములో లైవ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవిస్తున్నాను. యేసు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. యేసయ్య రాజేంద్ర గారిని అయ్యా దీవిస్తున్నాను. కుటుంబాన్ని దీవిస్తున్నాను. భార్యకు స్వస్థత ఉండునుగాక. నీ బిడ్డ ఉద్యోగులు సమాధానం ఉండునుగాక. యేసయ్యా సింహాచలం అయ్యా కుటుంబంలో మీ దీవెన కాపుదల ఆశీర్వాదం ఉండునుగాక. క్షేమం ఉండునుగాక. సంపూర్ణ సహాయం కలుగునుగాక. పూర్ణ స్వస్థత ఉండునుగాక. యేసు నామములో బేబీ రాణి కొరకు స్తోత్రం, రవి కొరకు స్తోత్రం. బిడ్డల ప్రయత్నాలను ఉద్యోగములో ఆశీర్వాదం ఉండునుగాక. సమృద్ధి దీవెన ఉండునుగాక. నీ బిడ్డల హస్తాలను బలపరచండి. మీ కృపలో దాయమని వేడుకుంటున్నాం. యేసయ్యా అనిల్ కొరకై, శిరీషం కొరకై ప్రార్థిస్తున్నాను. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. బలపరచండి, శక్తివంతులుగా చేయండి. కృపా సహితమైన జ్ఞానముతో నింపండి. మీ సంపూర్ణ చిత్తం బిడ్డల పట్ల నెరవేర్చండి. అయ్యా సురేష్ కొరకు, శ్రావణి కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డల కొరకు స్తోత్రం. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. కృపలో దాయండి. అయ్యా సురేష్ యేసు నామములో రక్షింపబడునుగాక. పూర్ణ విడుదల వ్యసనముల నుండి కలుగునుగాక. మీ సంపూర్ణ సహాయం బిడ్డకు చేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా నయన రేఖము కొరకై, ప్రసాదాన్ని కొరకై, పిల్లల కొరకై స్తోత్రం. అయ్యా బిడ్డను దీవిస్తున్నందుకు స్తోత్రం. పూర్ణ స్వస్థత బలహీనతల నుండి కలుగునుగాక. గొప్ప విడుదల ఉండునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు. రాజుగారి కుటుంబం కొరకై స్తోత్రం. బిడ్డలు దీవిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి. మీ సమాధాన హస్తం యేసయ్యా నైనా బేబీ ముక్కు ప్రభునైనా రాజుగారికి, పిల్లలకి ఉండునుగాక. స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా విజయ్ కొరకై ప్రార్థిస్తున్నాను.
అయ్యా నేను తన కుటుంబాన్ని, తన భార్యను, తన పిల్లలను ఆశీర్వదిస్తున్నాను. అయ్యా వారి తల్లిదండ్రులను దీవిస్తున్నాను. అయ్యా తండ్రి మీకు వందనాలు. సుమతి కుటుంబం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఆ చిన్నమ్మ కుటుంబం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్న కొరకై స్తోత్రం. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. మీ బలిష్టమైన రెక్కల నీడలో బిడ్డలను దాయమని వేడుకుంటున్నాను. యేసయ్యా తండ్రి మీకు వందనాలు. సాకేత్ కొరకై స్తోత్రం. అయ్యా ఈ ఉదయకాలం ఉన్న బిడ్డ జాయిన్ అయ్యాడు. బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. యేసయ్యా అనిలనయ్య చేస్తున్న బిజినెస్ లో యేసు నామములో మీ బ్లెస్సింగ్ ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక. యేసు నామములో తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్న అద్భుత సహాయము కలుగును గాక. మీకు వందన పర్మిషన్స్ వచ్చును గాక. యేసు నామములో ప్రోడక్ట్ నైనా మార్కెట్ లో రిలీజ్ అగును గాక. గ్రాండ్ లాంచ్ యేసు నామములో అగును గాక. స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. రాజుగారి కుటుంబం కొరకై స్తోత్రం. బిడ్డలు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. కృపతో నింపండి. యేసయ్య రాజేంద్ర గారి కొరకై స్తోత్రం. మీకు వందనాలయ్యా. ఇంకను అనేక మంది ఉదయకాలం జాయిన్ అయ్యారు. వారందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదిస్తున్నాను. బలపరచండి, శక్తివంతులుగా చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి తోడుగా ఉంచమని, దీవించమని, మీ దీవెనతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మళ్ళా ప్రార్థన చేసిన మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. లైవ్ లో యూట్యూబ్ లో పెడతాను. ఆ తర్వాత పరలోక ప్రార్థన గురించినటువంటి ఫస్ట్ పాయింట్, పరలోకమందున మా తండ్రి అనే ప్రసంగం రాత్రి పాల్ సరవణన్ గారు జూమ్ కాల్ లో చేశారు. దయచేసి యూట్యూబ్ లో పెడుతున్నాను. దయచేసి ఆ యొక్క లైవ్ కూడా మీరు వినండి. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. ఎందుకంటే మెయిన్ లైన్ చర్చెస్ లో పరలోక ప్రార్థన చాలా వరకు చెప్తారు, కానీ అర్థం తెలియదు. మన ఈ పెంతుకోస్తు లోకం అనేటువంటి ఈ కేటగిరీ పీపుల్ అసలు పరలోక ప్రార్థన టచ్ చేయలేదు. ఈ రెండు ఉన్నాయి అన్నమాట. అందుకని పరలోక ప్రార్థన నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అవగాహన ఉంది కనుక. దయచేసి ఆ ప్రసంగం వింటే మీకు ఒక అవగాహన కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, మంచిది. అందరికీ వందనాలు.